డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, ఎందుకంటే అందరు ఆడియన్స్ థ్రిల్లర్ సైడ్ చూసారు కాబట్టి తనని ఫస్ట్ టైం లవ్ థ్రిల్లర్ కాబట్టి కొంచెం కొత్తగా ఉంది. ఆడియన్స్ కి కొంచెం టైం పడుతుంది కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ, ప్రతి లవ్ యాక్షన్ సిరీస్ లో అయితే లేదు. క్లైమాక్స్ చాలా బాగుంది. సో గుడ్ అటెంప్ట్ అంటాను. అంటే బేసిక్ ఏంటంటే ఇప్పుడు శేష్ గారి సినిమాలలో అంటే మనకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది, బట్ దీంట్లో అది లేదు. దీంట్లో కూడా అలానే క్యూరియాసిటీ ఉంది, అంటే ట్విస్ట్లు ఉన్నాయి మూవీలో. క్లైమాక్స్ అయితే ఎండ్ వరకు బాగుంది ఆ సస్పెన్స్. సెకండ్ హాఫ్ ఎలాంటి స్లోగా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ ఎంత అద్భుతంగా ఉందో సెకండ్ ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ బిల్డింగ్ కొంచెం ఒక 40-45 మినిట్స్, కానీ మొత్తం ఎంగేజింగ్ అయితే ఉంది. ఎక్కడ ఇలా బోర్ కొట్టడం అలా ఏం లేదు. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. క్లైమాక్స్ క్లైమాక్స్ అదే 25 మినిట్స్ బాగుంటది, అంటే కంప్లీట్ ఎంగేజింగ్ ఉంటది, ప్రతిదీ క్లియర్ కట్ అర్థం అవుతుంది. సో ఎండ్ అయితే చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్ గా, అంటే ప్రతి లవ్ థ్రిల్లర్ ఆర్ లవ్ మూవీ, లవ్ యాక్షన్ మూవీ ఉన్నట్టు కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. డిసప్పాయింట్ తోటి వస్తారంటే ఆడియన్స్. డిసప్పాయింట్ అంటే అడివిశేష్ గారు ఎప్పుడు యాక్షన్ థ్రిల్లర్ సైడ్ ఉంటారు కాబట్టి ఇది కొత్త అటెంప్ట్ కాబట్టి కొంచెం మేబీ అడివిశేష్ గారి ఫ్యాన్స్ కి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు.